फूल किसके लिए? भाभी के लिए। ఈ ఒక్క రాత్రి మా కోసం ఎక్కడైనా ఉండి రూపన్. हाँ ठीक है ठीक है. ఏంటి రోజు పూలు? ఏ ఇలా రా. ఉచ్చులు రూపెన్ వస్తాడేమో. రాట్లే, రావద్దని చెప్పాను. హసి హ్మ్? 3 days, no chance. ఏమైంది? ఛాన్స్ మిస్ అయిందనా? ఏం కాదులే, ఇప్పుడు కూడా నన్ను హక్ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా ముద్దు పెట్టుకోవచ్చు, ఇప్పుడు కూడా కావాల్సినంత ప్రేమించుకోవచ్చు. ప్రేమించుకోవచ్చా? छोटा जख्म कोई प्रॉब्लम नहीं. హసి నొప్పిగా ఉందా? ఏం లేదులే బేవమ్మా, చిన్న తెప్పే. ఒకసారి ఎత్తుకొచ్చాక. ठीक है. బాగున్నాడు కదా? చాలా. కట్టేయచ్చు కదా తాళి. నీకు మీ నాన్న పుట్టేస్తాడు, మీ నాన్నకి మాత్రం మా నాన్న పేరు పెట్టుకుందాం. 2 రోజుల్లో మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు అనుకున్నట్టు పూరి టెంపుల్లోనే చేసుకుందాం. అవునా? మళ్ళీ చెప్పు. 2 రోజుల్లోనే మన పెళ్లి. మళ్ళీ చెప్పు. అవును, 2 రోజుల్లోనే మన పెళ్లి. हेलो. అమ్మా ఎలా ఉన్నావు? అర్జెంటుగా నీకు విషయం చెప్పాలి. ఆసి నేను పెళ్లి చేసుకుంటున్నావు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రేపే మా పెళ్లి. నువ్వు జాగ్రత్తమ్మా. బేవమ్మా, టికెట్ తీసుకొని వస్తాను. వెళ్ళు. బేవమ్మా, బేవమ్మా. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ 3 రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తిను తిను బేబమ్మా, తినమ్మా, తిను. ఎల్లుంటే నీ పెళ్ళి. వచ్చినోళ్ళందరికీ అందంగా అనాలి కదా. తిను. కళ్ళు చూడు,
ఎలా పీకుపోయాయో తిను. నిశ్చితార్థం అంటేనే వెళ్ళిపోయిన దాన్ని పెళ్లి చేస్తే ఆగుతాననుకుంటున్నావా? పెళ్ళైన తర్వాత కూడా వెళ్ళిపోతాను. నాకు కాశీ కావాలి నాన్న. ఎలా వెళ్ళిపోనిస్తాను? నా కూతురు ఊళ్ళో నలుగురెక్కే బస్ ఎక్కితేనే పరువు పోతుందనే నీ ఒక్కదాని కోసం 15 కిలోమీటర్లు ఊళ్ళోకి బస్సు రప్పించినోణ్ణి. నువ్వెవడితోనో వెళ్ళిపోయినా నువ్వు ఇక్కడే ఉన్నావని ప్రపంచం అంతటినీ నమ్మించినోణ్ణి. అలాంటిది నువ్వు ఆ పరువుని ఎవడితోనో తీసుకెళ్ళిపోతే ఎలా ఊరుకుంటాననుకున్నావు? నువ్వు నేను చెప్పినోడ్నే పెళ్లి చేసుకోవాలా, ఆడితోనే కాపురం చెయ్యాలా, ఆడితోనే పిల్లల్ని కూడా కనాలా? ఎడే ఒక కూతురు తండ్రితో చెప్పచ్చో లేదో కూడా తెలియదు, కానీ చెప్తున్నాను నాన్న. నేను మొదటిసారి వెళ్ళిపోయినప్పుడే వాడి పక్కలో పడుకున్నాను నాన్న. తెలుసా మీకు? తెలుసులే. ఇన్ని రోజులు నేనెతికితే కాని దొరకందానివి పెళ్లికి 2 రోజుల ముందే ఎలా దొరికావో తెలుసా? నేనెతికితే నువ్వు దొరకలేదు, ఆడొద్దనుకుంటే దొరికావు. సేతగా నా కొడుకు నువ్వెక్కడున్నావో ప్లాట్ఫామ్ నంబర్తో సహా ఫోన్ చేసి మరీ ఇచ్చేశాడే. బేవమ్మ సిక్కిం సివోక్ రైల్వే స్టేషన్ 1వ నంబర్ ప్లాట్ఫామ్లో ఉంటుంది. మీరు రేపొద్దు నుంచి తీసుకెళ్ళిపోండి. అబద్ధం చెప్తున్నారు కదా? మీరు అబద్ధం చెప్తున్నారు నాన్న. ఏటి ఆడి పక్కలో పడుకున్నావా? ఈ 6 నెలల్లో ఇంకొకసారి ఆడి పక్కలో పడుకున్నానని చెప్పు, ఇక్కడి నువ్వు వెళ్ళొచ్చు. బాగా గుర్తు చేసుకుని చెప్పు. రాయనం పరువుతో పడుకున్నోడ్నే ఎలా వదిలేస్తాననుకున్నావే? ఏం చేశానో తెలుసా? తండ్రి కొడుకులిద్దరూ కలిసి నన్ను యాదవని చేశారు కదరా చాలయ్య. నా కూతుర్ని నీ కొడుకు తీసుకెళ్తే ఆడెవడో తీసుకెళ్లాడని కాకమ్మ కబుర్లు చెప్తావరా? నా కొడుకు పాడే కాపాడుకోవడం కోసం చెప్పాడు. రక్తం వచ్చేటట్టు కొట్టేస్తున్నారు. రాని ఆ రక్తం చూసినప్పుడైనా తెలుస్తుంది నీకు నీ కొడుక్కి. ఒకే రక్తం కాకపోతేనే ఒకడి రక్తం ఇంకొకడికి ఎక్కితే మనిషి సత్తాడట. అలాంటిది ఒకే కులం కానోడు ప్రేమించి ఎలా బతికి బట్ట కడతాడనుకున్నావురా జాతి తక్కువ నా కొడక? నీ పెళ్ళాం నీ ఒక్కడి పక్కలోనే పడుకొని కన్నదేంట్రా ఇడ్ని? ఈ జాతకు నా కొడుకు పక్కలో ఒక రోజు రాత్రి పడుకున్నా. నీ కూతురు జాతి ఏంటి? నీ జాతి ఏంటి? ఏంటి?
చాలయ్యా, నువ్వు చెప్పింది కరెక్టేరా. ప్రేమకి జాతడ్డం కాదు. నా కూతురు నిన్ను ప్రేమించడానికి ఒకే ఒక కారణం, నువ్వు మగాడివనరా. సంపాల్సింది నిన్ను కాదు. నీలో నా కూతురు చూసిన మగతనాన్ని. రే, నువ్వు నా కూతుర్ని ప్రేమించినందుకు కాదరా, బతికుండగానే ప్రేమించలేక చావాలి. ప్రేమ గొప్పదైతే చరిత్రలోని సమాధుల్లోని కనపడాలి గాని, పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్లలో కనబడితే దాని విలువ తగ్గిపోదు. అందుకే ప్రేమెప్పుడు చరిత్రలోనే ఉంటది, దానికి భవిష్యత్తు ఉండదు. నువ్వు ఇప్పుడు రాకపోతే చచ్చిపోతానాసి. బేబమ్మా, నీకో మాట చెప్పాలి బేబమ్మా. హే, ఎక్కడికి? ఈ టవల్ లాగేస్తా. నీతో కలిసి బతకాలని కాదు బేబమ్మా, నేను లేకుండా బతకడం అలవాటు చేద్దామని తీసుకొచ్చాను అంతే. నేను దూరం పెట్టాను కానీ నీ వెనకే ఉన్నాను బేబమ్మా. ఇంకెలా చెప్పాలో అర్థం కాక ఈ రోజునే నిజం తెలుసుకోవాలనుకున్నాను. అందుకే ఇలా చేసింది బేబమ్మా. కట్టేయచ్చు కదా తాళి, నీకు మీ నాన్న పుట్టేస్తాడు. నువ్వు నాకు కావాలి, కానీ నీతో ఎలా బతకాలో నాకు తెలియట్లేదు. నిన్ను నాతో ఉంచుకోవడం, నిన్ను ప్రేమించడమా ద్రోహం చేయడమా నాకే అర్థం కావట్లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే పిల్లలు కావాలన్నావు, నీకు ద్రోహం చేస్తున్నాను అనిపించింది. అందుకే పంపేస్తున్నాను బేబమ్మ. కనకం, నీళ్లు తీసుకురా. గోవిందు, అమ్మా,
ఒక చిన్న సాయం చేసి పడతావా? అయ్యా ఏంటమ్మా? ఆసి ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్లి నన్ను దింపేస్తావా? వదలండి నాన్న, వదలండి నాన్న. ఇంకా ఏముందని వెళ్తా వాడి దగ్గరికి? నా చేయి వదలండి నాన్న, నా చేయి వదలండి నాన్న. నా కోపం వస్తోంది నాన్న. నేను ముసల్దాన్ని అయిపోతాను, కానీ కోపం రావాల్సింది మీ మీద కదా. మీరెంత నరకం చూపించినా ఒక్కరోజు కూడా చెప్పకుండా ఆడిలో ఆడి ఏడ్చినందుకు నాకు ఆసిగాడి మీద కోపం వస్తుంది నాన్న. నేను ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి కోసం ముసల్దాన్ని అయిపోతాను. రాయనం కూతురు కేవలం పడుకోవడానికి ఆశగాడితో వెళ్ళిపోయిందని ఎలా అనుకున్నావు నాన్న నువ్వు? అలా వెళ్ళిందాన్నైతే సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాను కదా. ప్రేమించాడు నాన్న. ఏమైంది? నేను అడిగానని ఆ రోజు కూడా నన్ను తీసుకెళ్ళాడు. నేను అడిగింది ఇవ్వలేకపోతున్నానని ఈ రోజు నన్ను తెలిసాడు. ఇంతే నాన్న, ఇంకేం లేదు. ఒక్కడు మగ్గాడా కాదా అని చెప్పడానికి నువ్వెవరు, ఆశగాడెవడు నాన్న? ఒక ఆడపిల్లక నేను కదా చెప్పాలి. 6 నెలలుగా ఆడితో ఉన్నావా అని అడుగుతున్నావు కదా. ఉన్నాను నాన్న, ఉన్నాను. కానీ ఏ ఒక్కరోజు కూడా నువ్వన్న విషయమే నాకు గుర్తు రాలేదు నాన్న. ఏ ఆడపిల్లకైనా అంతకన్నా గొప్ప మగాడు ఎక్కడ దొరుకుతాడు నాన్న? మా టీచర్ చెప్పింది నాన్న, మగతనం అంటే నువ్వు అనుకున్నట్టు 2 కాళ్ల మధ్య ఉండేది కాదని, మగాడి నరాల్లోనూ ఉంటదని. అందుకేనేమో ఆసిగాడు నా చేయి పట్టుకుంటేనే చెమటలు పట్టేస్తుంటాయి. ప్రేమంటే పట్టుకోవడం నాన్న, వదిలేయడం కాదు. అయినా ప్రేమ గురించి మీకేం తెలుసులే. మంచం పట్టిన తర్వాత ఒక్కసారైనా ప్రేమగా పట్టుకుని ఉంటే మీకే తెలిసేది వదిలేయడం ఎంత కష్టం. నీకెలా చెప్తే అర్థం అవుతుంది నాన్న? ఆశగాడు నా మీద పడుకోని అవసరం లేదు. నా పక్కనే పడుకుంటే చాలని. దానికోసమే నేను వెళ్ళిపోయానని మీరు అనుకుంటే ఆడితో ఒక రాత్రి మొత్తం గడిపాను. ఆ అనుభూతి చాలు ఈ జీవితం మొత్తానికి.
నేను ఆశీ దగ్గరికి వెళ్ళిపోతాను. ఆశీర్వదించండి. ఏమమ్మా అయ్యా ఏమమ్మా ఆత్మ చెప్పండియా ఆడి కూతురు మాట్లాడుతా ఉంటే నా కొడుకు ఒక్కసారి కూడా ఏటి అనలేకపోయారా? ఎందుకురా దాన్ని ఆపుతావు? వదిలే. ఏం కాదులే. ఇప్పుడు కూడా నన్ను హక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ముద్దు పెట్టుకోవచ్చు. ఇప్పుడు కూడా కావాల్సినంత ప్రేమించుకోవచ్చు. పిల్లలు అడిగానని పంపించేస్తావా? పిల్లలు కావాలంటే నీతో కావాలని ఆశి, వేరే వాడితో కాదు. అది కాదు దేవమ్మా. పరమేశ్వర కాపాడు తండ్రి. తాతయ్య, దేవుడికి చేయలేదు కదా, మరి వరాలిస్తాడంటావా? రాయి పాడైపోయినంత మాత్రాన దేవుడు పాడైపోతాడేంటి తల్లి? లోపల దైవత్వం ఉంటే విగ్రహం ఎలా ఉన్నా పర్వాలేదమ్మా. ప్రేమకు దైవత్వానికి అంగవైకల్యం ఉండదు తల్లి. ఇప్పుడు కూడా చూడు, నువ్వు పక్కన కూర్చుంటే చోట్ల ఎలా పట్టేస్తున్నాయో.